తొలకరి సమీపించింది. వరి రైతులు నారుమళ్లు పోసుకోవటానికి సన్నద్ధమవుతున్నారు. ఏ రకాలు సాగు చేయాలి, ఏ రకాలకు మార్కెట్ ఉంటుంది అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. వరిలో అధిక దిగుబడి మనం చేపట్టే సాగు విధానం, యాజమాన్యం, రకాల ఎంపికపైన ఆధారపడి ఉంటుంది. వరిలో దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. సాగుకు సమాయత్తమయ్యే రైతులు ముందుగా తమ ప్రాంతానికి అనుకూలమైన రకాలను, మార్కెట్ గిరాకీని, చీడపీడలు, ముంపు తట్టుకునే గుణాన్ని, తమకున్న వనరుల్ని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన ఖరీఫ్ వరి రకాలేవో వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివి సత్యనారాయణ. మనకు తెలుసు, ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో వరి సాగు అటు ఖరీఫ్ సీజన్లో సుమారుగా 10 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తున్నారు. ప్రధానంగా మనకి ముందుగా నాటు వేసుకుంటాక అనుకూలమైన రకాలుగా ఆర్జిఎల్ 2537 శ్రీకాకుళం సన్నాలు. దీని యొక్క కాలపరిమితి చూసుకున్నట్టయితే 155 నుంచి 165 రోజుల మధ్య ఉంటుంది. చేను మీద పడిపోకుండా కొద్దిమేర ఆ ఉల్లికోడు తట్టుకుంటూ మంచి దిగుబడితో పాటు మంచి గింజ నాణ్యత గల రకం, ఆలస్యంగా నాట్లకు కూడా చాలా అనువైన రకంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా MTU 1061 అనేటువంటి రకం, ఇది దీర్ఘకాలిక రకం, 150 రోజులు 150 రోజులు. అలాగే దోమపోటును తట్టుకుంటూ, ఎండాకు తెగులు, అగ్గి తెగులు కూడా తట్టుకుంటూ చేను మీద పడిపోకుండా దాదాపుగా ముఖ్యంగా చౌడిని, ముప్పుని తట్టుకునే ఈ రకం కూడా గణనీయమైనటువంటి విస్తీర్ణంలో సాగు చేయబడుతున్న రకం. దీంతోపాటు MTU 1024 అనేది మరో దీర్ఘకాలిక రకం, 150-55 రోజుల కాల పరిమితి, చేను మీద పడిపోకుండా దోమపోటుని తట్టుకుంటూ బాగా ముంపుని తట్టుకునే ఈ రకం కూడా బాగా అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో మనం విడుదల చేసిన MTU 1262 అనే రకం కూడా చాలా అనుకూలమైన రకం చెప్పొచ్చు. ఇది 155 నుంచి 160 రోజులు కాల పరిమితి కలిగి అటు ఆర్జిఎల్ 2537కి 1061కి ప్రత్యామ్నాయంగా వస్తూ సన్న రకంగా ఇది మంచి దిగుబడులు కూడా కలిగి ఉన్న రకం. తొలకరలో అంటే జూన్ మనకి 2, 3, 4 వారాల్లో వేసుకోవటానికి ఈ రకాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటుగా మనకి మధ్యస్థ కాల పరిమితి రకాలు, ముఖ్యంగా జూలై మాసంలో సాగుకి అనువైన రకాలుగా చూసుకున్నట్టయితే MTU 7069 స్వర్ణ రకం చెప్పుకోవచ్చు. స్వర్ణతో పాటు ప్రధానంగా ఈ విజయనగరము, శ్రీకాకుళంలో ఎక్కువగా సాగులో ఉన్న శ్రీధృతి అనే రకము. ఈ రకం ఏంటంటే 135 రోజుల నుంచి 140 రోజులు కాల పరిమితి ఖరీఫ్ సీజన్లో. ఇది దోమపోటుని సమర్థవంతంగా తట్టుకుంటూ చేను మీద ఎట్టి పరిస్థితిలో పడిపోకుండా మధ్యస్థ గింజ నాణ్యత కలిగి అటు అగ్గి తెగులు కూడా తట్టుకుంటూ మిషన్ కోతకి అత్యంత అనుకూలంగా, ఎర్రజల్లుకి అత్యంత అనుకూలంగా ఉండే ఈ రకం యొక్క సాగు ప్రధానంగా జూలై మొదటి పక్షంలో వేసుకునే వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా BPT 5204 మరో సన్న రకం మీకు తెలుసు. ఇది కూడా మనకి ఈ ముందుగా కంటే కూడా కొంచెం ఆలస్యంగా వేసుకుని సాగు చేసినట్టయితే ఇది దిగుబడి పరంగా కూడా బాగుంది. కాకపోతే దీంట్లో అవలక్షణాలైనటువంటి చేను మీద పడిపోవడం, దోమపోటు లొంగిపోవడం కూడా మనం దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా మనం యాజమాన్యం చేసుకున్నట్టయితే ఈ రకం కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇటీవల కాలంలో మనకు విడుదలైన కొత్త రకాలు MTU 1224, దీన్నే మార్టేరు సాంబా అంటాం. ఇది 135, 140 రోజులు కాల పరిమితి, చేను మీద పడిపోకుండా దోమపోటుని సమర్థవంతంగా తట్టుకుంటూ BPT 5204 లాగా పోలినటువంటి గింజ నాణ్యత కలిగినటువంటి ఈ రకం కూడా సాగుకి అత్యంత అనుకూలంగా చెప్పుకోవచ్చు. దీంతోపాటుగా BPT 3291 ఏదైతే సోనామసూరిగా మనం చెప్తున్నామో, ఇటీవల సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ ఈ రకం కూడా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఈ దీంతో పాటుగా BPT 2411 అనే రకం, ఇది కూడా మధ్యస్థ కాల పరిమితి కలిగి చేను మీద పడకుండా దోమపోటు తట్టుకునే రకం. ఈ రకం కూడా మనకి ముఖ్యంగా జూలై మొదటి పక్షంలో సాగుకి అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా ఆలస్యంగా నాట్లు వేసేటువంటి ప్రాంతం లేదా వర్షాధారంగా వేసుకునేటువంటి ప్రాంతాలకి అనుకూలమైన రకాలుగా చూసినట్టయితే అటు మనకి MTU 1153 కానీ, అదే చంద్రాన్ని విడుదల చేసాం. ఇది 120 రోజుల కాల పరిమితి, చేను మీద పడిపోకుండా దోమపోటుని అలాగే ఎండా తెగుల్ని చాలా వరకు తట్టుకుంటూ సన్నగా పొడుగ్గుండే ఈ గింజ రకం కూడా అత్యంత అనుకూలం. దాంతోపాటు MTU 1156 అనే తరంగిణి రకం కూడా స్వల్పకాలిక రకం, 120 రోజులు కాల పరిమితి కలిగి చేను మీద పడిపోకుండా అటు దోమపోటుని, అగ్గి తెగుల్ని చాలా వరకు ఎండాకు తెల్లని తట్టుకునే ఈ రకం కూడా సన్నగా పొడుగుండే గింజ రకం, మంచి దిగుబడి సామర్థ్యం ఈ రకం కూడా ఆలస్యంగా నాట్లు వేయటానికి మనకి అత్యంత అనుకూలమైన రకాలుగా చెప్పవచ్చు. అలాగే MTU 1010 కూడా ఆలస్యంగా వేసుకోవటానికి అనుకూలంగానే చెప్పుకోవచ్చు. అలాగే NLR 3449 ఏదవుతుందో ఇది కూడా నెల్లూరు మసూరి కూడా మనకి ఆలస్యంగా నాట్లు వేసుకోవటానికి అత్యంత అనుకూలంగా ఉంటుందని
చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా బాగా ముంపుకి ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా మన ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్నాయి. ఆ ముంపు గురేటువంటి ప్రాంతాల్లో MTU 10-61 కానీ, MTU 10-64 కానీ, RGL 25-34 కానీ ఈ అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు MTU 12-32 అనే రకం కూడా ముంపుకు తట్టుకునే రకంగా మనం మారిటైర్ పరిశ్రమ స్థాయి నుంచి విడుదల చేసాం. అది కూడా ఈ ముంపుని తట్టుకునేటువంటి శక్తి తత్వం ఆ రకంలో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే బాగా సమస్యాత్మకంగా అంటే దోమ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు BPT 52 కానీ స్వర్ణ కానీ సాగుకి అనుకూలం కాదు కాబట్టి అక్కడ MTU 10-61, MTU 10-64 MTU 12-24 లాంటి దోమని పోటుని సమర్థవంతంగా తట్టుకునే రకాల యొక్క సాగు రైతుకి ఎంతైనా అనుకూలం శ్రేయస్కరంగా ఉంటాయి. అలాగే చౌడు ప్రాంతాల్లో ఇంకా చెప్పుకోవాలంటే MTU 10-61తో పాటుగా మనకి MCM 103 అనే రకం కూడా చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఇటీవల కాలంలో మినికిట్ పరిశ్రమలో ఉన్న MCM 125 కూడా అనుకూలంగా చెప్పుకోవచ్చు. అలాగే ఫైన్ గ్రెయిన్ సెగ్మెంట్లో అంటే సన్న రకాలుగా చూసుకున్నట్టయితే మధ్యస్థ కాల పరిమిత రకాలైనటువంటి MTU 12-24తో పాటు MTU 12-71 కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మినికిట్ పరిశోధనలు చేసి విడుదలకు సిద్ధంగా ఉన్న MTU 12-82 కూడా చేను మీద పడిపోకుండా సన్న రకం అంటే BPT 52 చాలా దగ్గరగా ఉన్న ఈ రకం కూడా మనకి ఉత్తర కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా ఎదకి అలాగే మధ్యస్థ కాల పరిమితి కలిగి మన జులై మాసంలో సాగుకి అత్యంత అనుకూలమైన సన్న రకాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి ఆయా పరిస్థితులను బట్టి రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.